హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. పప్పును నానబెట్టి రుబ్బిన పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశలను వేయండి. ఇన్స్టెంట్ దోశ కదా అని ఎలా ఉంటుందో అని ఆలోచించకండి. నన్ను నమ్మండి, ఈ దోశ టేస్ట్ రుబ్బిన దోశ కంటే కూడా చాలా బాగుంది. ఈ ఇన్స్టెంట్ దోశ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ను తీసుకొని 1 కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి. 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలి. పుల్లటి పెరుగు లేకపోతే మీ దగ్గరున్న ఏ పెరుగునైనా వేసేసుకోవచ్చు. 1 మీడియం సైజు ఉన్న ఆలూని పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను పిండిని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఈ దోశను చేస్తున్నాం కాబట్టి 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. వేసుకున్న వంట సోడా మీద కొన్ని వాటర్ని పోసి గరిటెతో బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుతున్నప్పుడే బబుల్స్ లాగా ఫర్మెంట్ అయిన పిండి ఎలా ఉంటుందో అలానే వస్తుంది. బాగా కలిపేసుకున్న పిండిని అలా పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ని వేసి టిష్యూతో తుడిచేసుకోవాలి. 1 గరిటె వరకు దోశ బ్యాటర్ని పెనం మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కాస్త తడిగా ఉన్నప్పుడే కంది కారపొడిని వేసుకోవాలి. ఈ కంది కారపొడి మనం ఇడ్లీలు స్నాక్ లాగా చేసిన రెసిపీలో ఉంటుంది. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. 1 స్పూన్ వరకు నెయ్యిని చుట్టూ వేసి మధ్యలో కూడా అలా వేసుకొని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూసారా దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో. రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలానే మరొకటి కూడా వేస్తున్నాను. అలానే వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో తుడిచేసుకొని ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో తుడవడం వల్ల హీట్ అడ్జస్ట్ అవుతుంది. పెనం బాగా హీట్ అయినా దోశ పిండిని మనం ఇలా స్ప్రెడ్ చేయడానికి రాదు. స్ప్రెడ్ చేస్తున్నప్పుడు గరిటెకే అంటుకుంటుంది. ఈ దోశకి కారపొడి వేయకుండా వట్టి నెయ్యినే వేసి కాల్చాను. ఇలా బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. దోశలు వేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది, దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలి. ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న మన వేడివేడి దోశలు రెడీ అయిపోయాయి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. మీరు ఏ చట్నీ చేసుకున్నా ఈ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఈ దోశలు చూడ్డానికి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.